హాయ్ అండి అందరికీ. నేను మీ హారిక జైపాల్. ఈరోజు ఇంకో ఇంపార్టెంట్ అండ్ గుడ్ న్యూస్ తీసుకొచ్చానమాట మీకు. డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ గురించి ఒక్క డిస్టిక్కే కాదు, అన్ని డిస్టిక్స్ల వాళ్ళకి యూజ్ అయ్యే ఇన్ఫర్మేషన్ అయితే తీసుకొచ్చానమాట. సో లేట్ చేయకుండా మనం వీడియో స్టార్ట్ చేద్దాం. అంతకన్నా ముందు తెలుసు కదా, కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే చివరి వరకు చూసాక మర్చిపోకుండా ఒక్క లైక్ ఇచ్చి వెళ్ళండి. మీరు ఇచ్చే ఒక లైక్ నాకు కొంచెం ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఈ ఇన్ఫర్మేషన్ ఇంకొంతమందికి రీచ్ అవుతుందన్నమాట. వీడియో స్కిప్ చేయకుండా చూడండి, మీకు క్లారిటీ వస్తుంది. లబ్ధిదారులకు కేటాయించకుండా ఖాళీగా ఉన్న డబుల్ బెడ్రూమ్ ఇండ్ల పంపిణీకి హౌసింగ్ శాఖ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. జీహెచ్ఎంసీతో పాటు అన్ని జిల్లాల్లో ఖాళీగా ఉన్న డబుల్ బెడ్రూమ్ ఇండ్ల వివరాలను అధికారులు ప్రభుత్వానికి అందజేశారు. రాష్ట్ర వ్యాప్తంగా లబ్ధిదారులకు కేటాయించని డబుల్ బెడ్రూమ్ ఇండ్లు 59,400 ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. ఇందులో ఒక్క జీహెచ్ఎంసీ పరిధిలోనే 22,000 ఇండ్లు అయితే ఉన్నాయి. అర్థమైంది కదా, కంప్లీట్గా టోటల్ హౌసెస్ ఎన్ని ఉన్నాయి, డబుల్ బెడ్రూమ్ ఇండ్లు 59,400 ఉన్నాయి. అందులో ఒక జీహెచ్ఎంసీలోనే 22,000 ఉన్నాయి అనమాట. సో అర్థమైంది కదా. నెక్స్ట్ ఏంటి, ప్రజాపాలనలో అప్లికేషన్ పెట్టుకొని సొంత జాగా లేని పేదలకు ఇల్లు కేటాయింపులో ప్రాధాన్యం ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ అప్లికేషన్ను L1, L2, L3 కేటగిరీలుగా డివైడ్ చేశారు. అయితే ఇప్పుడు ఈ L2లో ఉన్న వాళ్ళకి డబుల్ బెడ్రూమ్ ఇల్లు అయితే అలాట్ చేయాలని డిసైడ్ చేశారు కదా. దానికోసం 5 లక్షల ఆర్థిక సహాయం చేస్తామని ప్రభుత్వం ఆల్రెడీ ప్రకటించింది కదా, ఆ విషయం తెలిసిందే. సో దానికోసం ఇప్పుడు వాళ్ళకి 400 కోట్లు అయితే అవసరం ఉన్నాయి. దాంతోపాటు ఇవి ఇండ్లు పంచితేనే కానీ వాళ్ళకి ఆ నిధులు రావన్నమాట. సో దానివల్ల ఖచ్చితంగా ఇప్పుడైతే డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ పంపిణీ అయితే జరుగుతుంది అనమాట. అయితే నెక్స్ట్ మంత్ ఎండింగ్ లోపల అయితే కంప్లీట్ చేసి లబ్ధిదారులకైతే ఇస్తాము. అవసరమైతే వాళ్ళకి ఎంత అమౌంట్ పడుతుందో ఆ అమౌంట్ ఇస్తే వాళ్ళే కట్టుకుంటారు అన్న ఇదితోనైతే వీళ్ళు ఇస్తున్నారనమాట. ఎందుకు అంటే వాళ్ళకి నెక్స్ట్ అమౌంట్ రావాలంటే ఆల్రెడీ ఈ ఇండ్ల కోసమనే వీళ్ళు బిల్లు పెట్టడం జరిగింది, దాన్ని వాడడం జరిగింది ఇందిరమ్మ ఇండ్ల కోసం. సో ఇంకా అమౌంట్ కావాలి కాబట్టి ఈ ఇండ్లు డిస్ట్రిబ్యూట్ చేయడానికి కావాలి మాకు 400 కోట్లు అని చెప్పేసి వాళ్ళు కేంద్రానికి లెటర్ పెట్టుకుంటున్నారు. సో ఈ ఇండ్లు అయితే కంపల్సరీ మంజూరు చేస్తేనే కానీ వాళ్ళకైతే అవి రావన్నమాట. ఓన్లీ జీహెచ్ఎంసీలోనే 1,72,000 ఇండ్లు మంజూరు చేసింది. అందులో 1,98,000 ఇండ్లు పూర్తయినాయి. 1,48,000 ఇండ్లు మాత్రమే లబ్ధిదారులకు కేటాయించారు. అంటే ఇంకా ఎన్ని ఉన్నాయి, 59,000 ఇండ్లు అనేవి లబ్ధిదారులకు ఇంకా కేటాయించాల్సి ఉంది. మరో 29,000 ఇండ్లు అనేవి నిర్మాణంలో అలాగే ఉన్నాయన్నమాట. అంటే ఇంకా కట్టలేదు, సగంలో ఆగిపోయినవి ఉన్నాయన్నమాట. సో వీటన్నిటిని కూడా ఖచ్చితంగా లబ్ధిదారులకైతే పంపిణీ చేయాలని డిసైడ్ అయ్యారన్నమాట. అసంపూర్తిగా ఇండ్లు పంచి ఆర్థిక సాయం ప్రభుత్వం పంపిణీ చేయనున్న డబుల్ బెడ్రూమ్ ఇండ్లలో పూర్తయిన ఇండ్లతో పాటు సగం పనులు పూర్తయిన ఇండ్లను సైతం లబ్ధిదారులకు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. చెప్పాను కదా. సో ఇన్కంప్లీట్ ఉన్న ఇండ్లను కూడా వాళ్ళకి ఇచ్చేసి ఎంత బ్యాలెన్స్, దానికి ఎంత అమౌంట్ అవసరం అవుతుందో ఆ ఇండ్లను బట్టి వాళ్ళకి అమౌంట్ అయితే అలాట్ చేయడం అయితే జరుగుతుందంట. అసంపూర్తిగా పూర్తయిన ఇండ్లకు బ్యాలెన్స్ వర్క్ ఎంత చేయాల్సి ఉందో అన్న అంశంపై హౌసింగ్ అధికారులు ఇంటి పూర్తికి అయ్యే ఖర్చును అంచనా వేసి లబ్ధిదారుడికి అందజేయనున్నారు. సో కొన్నిటికి కొంత అమౌంటే పడుతుంది. ఆల్మోస్ట్ అన్నీ అయిపోయి చిన్న చిన్న పెండింగ్ పనులు ఉండొచ్చు, అలా వాళ్ళకి కొంచెం తక్కువ, మొత్తమే పెండింగ్లో ఉన్న వాళ్ళకి ఎక్కువ. అలా ఇల్లును పట్టి చూసి అమౌంట్ అయితే ఇవ్వాలని డిసైడ్ అయ్యారు. అది కూడా 5 లక్షల లోపే, మొత్తం కలిపి ఒక్కొక్క ఇంటికి ఖరీదు 5 లక్షలు కానీ అంచనా వేశారనమాట. అందులో పూర్తయిన ఇంటికి అయిన ఖర్చు, మిగతా పనికి అయ్యే ఖర్చును అధికారులు అంచనా వేయనున్నారు. దీంతో లబ్ధిదారుడు దగ్గరుండి ఆ ఇంటిని పూర్తి చేయించుకుంటాడని అధికారులు చెబుతున్నారు. అర్థమైంది కదా. ఒక్క జీహెచ్ఎంసీ రంగారెడ్డి అని కాదండి, మన తెలంగాణలో ఉన్న అన్ని డిస్ట్రిక్ట్స్లలో ఎక్కడెక్కడైతే పెండింగ్లో ఉన్న డబల్ బెడ్రూమ్ ఇండ్లు ఉన్నాయో మొత్తం 59,400 ఉన్నాయి కదా. అందులో అన్ని ఇండ్లు ఖచ్చితంగా లబ్ధిదారులకు ఇచ్చేస్తేనే వాళ్ళకి 400 కోట్లు అనేవి రిలీజ్ అవుతాయి అన్నమాట. సో అవి రిలీజ్ అవ్వాలంటే ఖచ్చితంగా ఇవి డిస్ట్రిబ్యూట్ చేసి వాళ్ళకి చూపించిన తర్వాత ఇంత అమౌంట్ అవుతుంది, ఇన్ని ఇండ్లకి ఇంత మనం ఇవ్వాలి అని చెప్పేసి వాళ్ళ లెక్క చూపిస్తేనే వాళ్ళకి ఆ అమౌంట్ రావాలి. సో ఆ అమౌంట్ కోసమైనా ఇప్పుడు ఖచ్చితంగా డిస్ట్రిబ్యూట్ అయితే చేస్తారు. ఇది ఈరోజు వీడియో నచ్చితే మర్చిపోకుండా ఒక్క లైక్ చేయండి, కుదిరితే హైప్ పాయింట్ కూడా ఇవ్వండి ప్లీజ్. ఓకేనా. థ్యాంక్ యూ, బాయ్.